తోటపల్లి గూడూరు మండలం ఇసుకపాలెంలో తెలుగుదేశం ఎన్నికల ప్రచారంలో భాగంగా బాణాసంచా పేలుస్తుండగా నిప్పురవ్వులు పడి గడ్డివాము దగ్ధమైన విషయం తెలిసిందే. ఈ ప్రమాదం గురించి ఆ ప్రాంతంలో ఎన్నికల ప్రచారంలో ఉన్న మాజీ మంత్రి టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నష్టపోయిన రైతు తేలిమేటి మణి కుటుంబాన్ని పరామర్శించారు. పూర్తిగా గడ్డివాము దగ్ధం కావడంతో ఆయా వివరాలు తెలుసుకున్నారు. నష్టపోయిన మొత్తాన్ని తానే భరిస్తానని, ఎవరూ ఇబ్బంది పడవద్దని ఆ రైతు కుటుంబానికి సోమిరెడ్డి హామీ ఇచ్చారు. దాంతో ఆ రైతు కుటుంబంతో పాటు ఆ ప్రాంతంలోని వారంతా సోమిరెడ్డి చొరవను మెచ్చుకున్నారు. కొనుక్కునేదానికి నేను ఏర్పాటు డాక్టర్తో కూడా చుట్టించుకునే దానికి డబ్బులు లేక మనుషులతోనే కట్టించాడా కష్టపడా. పర్వాలేదు, నేను డబ్బులు ఇస్తా. దానికి ఫైర్ ఇంజిన్ తెప్పించుకోవాలి. అయిపోయింది అంతా. జేసీబీ వస్తే జేసీబీ ఉంటే దాన్ని అంతా పక్కకు లాగి వాటర్ కొడితే ఆగుతారు. జేసీబీ ఇక్కడ ఎక్కడ లేదు, అందువల్ల ఆగుతున్నారు. 10 ఎకరాల గడ్డి నువ్వు కొనుక్కొని నేను డబ్బులు పంపిస్తా, సరేనా? అసలు నేను చెప్తానే ఉండా, అయ్యా ఏదైనా ఆకాశంలో దూరం గట్టి కాలవండి. నాకు ఇక్కడ తలంతా కాలిపోయింది. ఇప్పుడు దాదాపు 15 రోజులైంది, ఇంకా మానలా. నేను తపాసులు తగ్గించుండా అని చెప్తుండా. పిల్లకాయలకి ఎవరు వింటారు? పోనండి, కానీ టైం అది. నువ్వు కొత్తగా కొనుక్కో, సరేనా? ఏం చేస్తున్నావు? దగ్గర ఉండి ఎవరికి తెలుసు. పక్కనే ఇల్లు లేదు కదా, కంట్రోల్ కాదా? లేదు సార్, అది అంటే మన ప్రమాదం ఎక్స్టెండ్ అయ్యేది లేదు కాబట్టి మన ట్యాంకులో నీళ్ళు ఉన్నాయి సార్, అవి స్పేర్ పెట్టుకున్నాను. వెనకాల ఒక షెడ్ ఉంది సార్, దానికి ఎక్స్టెండ్ కాకుండా ఇప్పుడు వెనకాల తడిపిన్నాము. అదేంటంటే ఇంకా చుట్టుపక్కల ఏదైనా ఎక్స్టెండ్ అయ్యేదంటే ఇంకా జేసీబీ కానీ తీసుకొచ్చి పడేసి ఆరిపోవాలి. ఎక్స్టెన్షన్ లేదు కాబట్టి నిదానంగా అది కూలిపోయేదాకా వెయిట్ చేస్తాం. భోజనం వచ్చేస్తారు, మంచినీళ్ళు బాటిల్స్ నైట్ అంతా ఉంటుంది సార్. కాలిపోయిందా సార్? ఫుడ్ మీకు మంచినీళ్ళు బాటిల్స్ అయితే ఇస్తారు. బాటిల్స్ మీరు ఉన్నారా? లేనమ్మా, నేను లేనా. నేను నెల్లూరు పోయినా. ఎవరు చెప్పారు మీకు ఇట్లా జరిగిందని? ఫోన్లు చేశారు. మీరు వచ్చేటప్పటికే తగలబడిపోయింది. వచ్చేలేకే ఎగపాలనికే అవపడుతుంది మంట. వచ్చేలేక మండిపోతా ఉన్నాను. ఇప్పుడు ఎవరితో మాట్లాడారు? ఎవరితో? నేను ఎవరితో మాట్లాడలే. అందరూ ఉండే వాళ్ళే ఫైర్ ఇంజిన్ కూడా ఫోన్ చేశారు. వాళ్ళే తీసుకొచ్చి ఇప్పుడు ఆపారు. ఇంకా తగులుకొని పోతానే ఉంది. నేను కూలోళ్ళు పెట్టుకుని గేటుతో ఉండలు కూడా చుట్టలా. నేను మనుషులతోనే పాల్పడుతాను. 13 సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి. విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు 2024-25 అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది. అన్నమయ్య సర్కిల్, టోనోస్పీట్, ధనలక్ష్మీపురం ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచీలు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ లో కేవలం 13 సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా 1000కి పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి, ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని, తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్, నెల్లూరు, తిరుపతి.